హాయ్ అండి, జేహెచ్వి ఎలక్ట్రికల్ వర్క్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. టాప్ లోడ్ సెమీ ఆటోమేటిక్ అండి. ఇది రీకనెక్ట్ కంపెనీ పేరు. ఇది మనకి గేర్ బాక్స్ పోవడం జరిగింది. కింద మోటార్ ఆన్ చేసేటప్పుడు మోటార్ తిరుగుతుంది, కానీ గేర్ బాక్స్ అనేది పైన ఇది పల్సెటర్ అనేది తిరగడం లేదు. కస్టమర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వచ్చి చూసామండి, గేర్ బాక్స్ పోయిందనమాట. గేర్ బాక్స్ రీప్లేస్ చేయాలి. సెమీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఎలా రీప్లేస్ చేయాలండి చూద్దాం ఒకసారి. అదేండి, మనకి అది సాఫ్ట్ కనబడుతుంది కదా, గేర్ బాక్స్ సాఫ్ట్ అండి. అంటే కింద తిరుగుతుంది కానీ పైది తిరగడం లేదనమాట. గేర్ బాక్స్ పోయింది. ఇదండి, ఈ వీల్ తిరుగుతుంది బెల్ట్తో పాటు, కానీ పైన తిరగడం లేదు పల్సెటర్. గేర్ బాక్స్ తీద్దామండి. గేర్ బాక్స్ తీసి కొత్తది వేద్దాం. గేర్ బాక్స్ ఏమైందంటే లోపల ఇన్సైడ్ సాఫ్ట్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందండి. డ్యామేజ్ అయిపోయి టీత్స్ మొత్తం అరిగిపోయినాయి అనమాట. అందుకోసం కింద వీలు తిరిగినా పైన తిరగడం లేదు. ఈ గేర్ బాక్స్ తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలండి. ఇది 4 స్క్రూలు, బేస్ స్క్రూస్ ఉంటాయి. స్క్రూస్ మీదే మొత్తం ఉంటుందండి. 4 స్క్రూలు ఇప్పి స్క్రూ డ్రైవర్తో స్లోగా తీయాలి, లేదంటే బాడీ పగిలిపోయింది. స్లోగా తీస్తేనే మీకు వచ్చింది అనమాట. నిదానంగా తీయాలి. అదిగోండి గేర్ బాక్స్. ఇది పల్సెటర్ అనమాట. గేర్ బాక్స్ డ్యామేజ్ అయిపోయింది. మనం కొత్త గేర్ బాక్స్ తీసుకురావడం జరిగిందండి. కొత్త గేర్ బాక్స్ పెట్టాము. దానికి బేస్ స్క్రూస్ ఉంటాయి. బేస్ స్క్రూస్ వేయాలన్నమాట. టైట్గా పెట్టాలి. దానికి రబ్బరు ఒక ఓరింగ్ లాంటిది ఇస్తారు, వాసరు. రబ్బర్ వాసర్ అనేది వేసి గేర్ బాక్స్ సిట్టింగ్లో కూర్చోబెట్టి 4 బేస్ స్క్రూస్ ఉంటాయండి. బేస్ స్క్రూస్ టైట్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.